20 ఏళ్ల ముందు శ్రీలీల గారి అమ్మగారిని చూసి ఉంటే రాఘవేంద్రరావు గారు హీరోయిన్‌ని చేసేవాడిని అనే విధంగా ఒక కామెంట్ చేశారు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి రాఘవేంద్రరావు గారంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకి ప్రతి ఒక్కరికి కూడా రాఘవేంద్రరావు గారన్నా, ఆయన డైరెక్షన్ అన్నా, ఆయన సినిమాలన్నా కూడా చాలా ఇష్టంగా సినిమాలు చూస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో అసలు ఒక వల్గారిటీ ఉండదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే విధంగా ఉండదా అంటే ఆ విధంగా కూడా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా ఆయన డైరెక్షన్ కావచ్చు, ఆయన స్కిల్స్ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, అందరికీ కూడా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ప్రతి ఒక్క స్టార్ హీరోతోని కూడా సినిమాలు చేసి చాలామంది హీరోయిన్స్ని కానీ హీరోల్ని కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. నంబర్ 1 స్థానంలో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ త్రవ్వలోనే శ్రీలీల గారు కూడా వస్తారనమాట. పెళ్లి సందడి సినిమాతోని శ్రీలీలని, అదేవిధంగా శ్రీకాంత్ గారి కొడుకుని ఇద్దరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. సో ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ ఇటు శ్రీలీల గారికి మాత్రం చాలా ఆఫర్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం. పెద్ద స్టార్ హీరోల పక్కన కూడా మంచి డాన్స్లు వేస్తూ అండ్ యాక్టింగ్ చేస్తూ మంచిగా ముందుకెళ్తుంది. ప్రజెంట్ అయితే బాలీవుడ్లో, టాలీవుడ్లో, తమిళ్లో, కన్నడలో చాలా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ప 2 లాంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసి కూడా చాలా మందికి దగ్గరైంది. తన టాలెంట్ ఏంటి, డాన్సింగ్ స్కిల్స్ ఏంటి, తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటి అనేది కూడా మనము చూసాము. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీలీల గారు ఉన్నారు. అయితే రీసెంట్గా ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు రాఘవేంద్రరావు గారు ఒక మాట అన్నారనమాట. తన పక్కనే శ్రీలీల కూడా ఉందన్నమాట. సో ఒక 20 ఏళ్ల ముందు మీ అమ్మగారిని చూసి ఉంటే నేను ఖచ్చితంగా హీరోయిన్ని చేసేవాడిని అనే విధంగా అన్నారనమాట. ఎందుకంటే శ్రీలీల కన్నా ముందు తన గురించి మాట్లాడడానికి వాళ్ళ అమ్మగారు రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళారనమాట. సో అప్పుడు తను చూసి తను కొంచెం పాత హీరోయిన్ లాగా కనిపిస్తుంది, లుక్స్ కూడా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ 20 ఏళ్ల ముందు చూసుంటే ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో హీరోయిన్ని చేసేవాడిని అనే విధంగా తను చెప్పాడనమాట. సో ఆ విషయం విన్న తర్వాత అక్కడే స్టేజ్ కింద వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారనమాట, శ్రీలీల గారి అమ్మగారు. సో తనకు కూడా కొంచెం సిగ్గుపడుతూ ఆ విధంగా అంటే ప్రజెంట్ ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే మనం చూసాము శ్రీలీల గారి అమ్మగారిని కూడా మనం చూసాము ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు కూడా కలిసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారనమాట. సో శ్రీలీలకి సపోర్ట్ చేస్తూ తన వెనకాలే ఉంటూ ఎప్పుడు కూడా తనకు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంటూ తనని ముందుకు తీసుకెళ్తూ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు కూడా ఒకరు అని చెప్పేసి శ్రీలీలనే స్వయంగా చెప్పింది. సో ప్రజెంట్ అయితే రాఘవేంద్రరావు గారు చేసినటువంటి ఆ కామెంట్స్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.